హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ప్రస్తుతంతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. రైట్ సార్, ఈరోజు రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి దానికి ఎవరు వచ్చారు, ఏంటి, దాని గురించి మీ మాటల్లో? అది అఖండ గోదావరి ప్రాజెక్ట్ అన్నమ్మ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కొన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలి, టూరిజం డెవలప్ చేయాలంటే ఉద్దేశంతో ఏర్పరచుకున్న దాంట్లో మన గోదావరి ప్రాజెక్ట్ ఒకటి, అఖండ గోదావరి ప్రాజెక్టు. ఓకే, దాదాపు 94 కోట్లు పైచిలకు పెట్టి దానికి ఇన్వెస్ట్మెంట్. దానికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు కేంద్ర మంత్రి షెకావత్ గారు కూడా రావడం జరిగింది. అంటే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకుందంటే టూరిజం డెవలప్మెంట్ చేయాలి. ఓకే, మన భారతదేశంలో దాదాపు మన జీడిపిలో, భారతదేశ జీడిపిలో ఒక 7% ఆదాయం జీడిపి మన టూరిజం మీద వస్తుంది. అంటే ఏడాదికి ఇంచుమించు 20 లక్షల కోట్ల రూపాయలు కేవలం టూరిజం మీద వస్తుంది. ఇప్పుడు కాశ్మీర్లో మన దుర్ఘటన జరిగింది, అంతా టూరిస్టుల మీద జరిగిందే కదంటే. మన టూరిస్ట్ ప్లేస్లు మన ఇండియాలో అనేకమైన అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి నదులు కావచ్చు, గుళ్ళు కావచ్చు, చారిత్రాత్మక ప్లేసులు కావచ్చు, ఫోర్ట్స్ అనేకమైనటువంటి ఉన్నాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు ఉంది. చక్కటి నదులు ఉన్నాయి, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, పులికాటి సరస్సు లాంటివి ఉన్నాయి, కొల్లేటి సరస్సు లాంటివి ఉన్నాయి, అరకు లాంటి ప్రదేశాలు ఉన్నాయి. అంటే అద్భుతమైనటువంటి ప్లేసులు మనకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని డెవలప్మెంట్ మీద, వాటి మీద దృష్టి గత ప్రభుత్వాలు ఎక్కడ దృష్టి పెట్టాల. ఎందుకంటే దృష్టి పెట్టుంటే మన రాష్ట్రానికి ఏదో రకంగా ఆదాయం వస్తుంది. ఒక టూరిజం ఒక ప్లేస్ డెవలప్ చేసామంటే అక్కడ హోటల్స్ అని, తర్వాత బయట నుంచి అనేక మంది వస్తూ ఉంటారు, విహారయాత్రలకు వస్తూ ఉంటారు, వాళ్ళ తరపున అనేక మంది ఆదాయం రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా ఏమైందంటే అక్కడ హ్యావ్లాక్ వంతెన, ఎప్పుడు అతి పురాతనమైన హ్యావ్లాక్ వంతెన ఉంది, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది. దాంతోపాటు గోదావరి మధ్యలోనే ఒక ఐలాండ్ లాంటి ప్లేస్లు ఉన్నాయి, అవన్నీ డెవలప్ చేసి ఆ హ్యావ్లాక్ వంతెన నుంచి ఆ ఐలాండ్లోకి వెళ్ళేలాగా అక్కడేమో ధ్యాన కేంద్రం, అంటే ధ్యానం చేసుకోవడానికి ఒక ప్లేసు, అదేవిధంగా ఒక హోటల్స్ అని రకరకాలైనటువంటి టూరిజం డెవలప్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదలుపెట్టింది. అంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు అంటే మనకు తెలియదే ఉంది, దక్షిణ కాశీ అంట మన గోదావరిని, అనే కొన్ని లక్షలాది మంది అక్కడికి వస్తూ ఉంటారు. దాని తగ్గట్టుగానే పుష్కర ఘాట్లన్నీ మళ్ళీ డెవలప్ చేయడం. అంటే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది అనుకోండి. ఇప్పుడు రైల్వేస్ కొన్ని రైల్వే స్టేషన్లు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, డెవలప్ చేసే కార్యక్రమం చేస్తుంది. మనకి అక్కడ సూళ్ళూరుపేట కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, ఇలా కొన్ని చోట్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయ్యాయి. అలా కొన్ని ప్లేసులు ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతాలను డెవలప్ చేసుకుంటే టూరిస్టులు పెరుగుతారు. దానివల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఆదాయం అనేక రూపాయల్లో వస్తూ ఉంటుంది. అంటే ఆ ఉద్దేశంతో ఇది తీసుకుంటూ వచ్చారు. సరే, రాజమండ్రి అంటే మనకి గోదావరి జిల్లాలు అంటే కోనసీమ అంటే ఎంత పచ్చగా ఉంటుందో చాలా మంది అంటారు. పైనుంచి ఒకప్పుడు కొంతమంది హెలికాప్టర్లో వెళ్తుంటే ఆ కింద కోనసీమ అందాలు చూసి ఇక్కడ సెటిల్ అయిపోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్లు ఉన్నాయి. అటువంటి ప్లేస్ని మనం చేతులారా మనం నిరుపయోగంగా వచ్చేస్తున్నాం. ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ ఎటువంటి బ్రిడ్జ్ అండి అది, ఈ రోజు బ్రిడ్జ్ అంతా నాశనం అయిపోయింది, గుంతలు కూడా పొడ్చల, ఆ ప్రయాణానికి చాలా ఇబ్బందులుగా ఉంది. ఇంకా కాటన్ బ్రిడ్జ్ ఎంత పెద్ద పేరు ఆయనకి, ధవళేశ్వరం దగ్గర కట్టిన బ్రిడ్జ్లు నీ అంటే అనేక అద్భుతమైనటువంటి. అందులోని రాజమండ్రి అనేటప్పటికి ఏమవుతుందంటే దాన్ని రాజమహేంద్రవరం అని మన ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లోనే ఓల్డెస్ట్ సిటీ, చాలా పురాతనమైనటువంటి సిటీ, ఎంతో ప్రసిద్ధమైనటువంటి సిటీ. అంటే అటువంటి సిటీస్ని, అటువంటి ప్లేస్ని ఇన్నాళ్ళు మనం నిర్లక్ష్యంగా వదిలేసాం. దాన్ని ఇప్పుడు ఈరోజు అవకాశంగా తీసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఆదాయం వచ్చే మార్గాలని ఏదైనా డెవలప్మెంట్ ఎందుకు వస్తుందమ్మా? ఇప్పుడు అక్కడ 99 కోట్లతోటే మనం మనం అక్కడ గోదావరి ప్రాజెక్ట్ చేస్తున్నాం. దానివల్ల రాజమండ్రి చుట్టుపక్కల ఎన్ని హోటల్స్ వస్తాయి, ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుద్ది అనే చిన్న కారు డ్రైవర్ల దగ్గర నుంచి మన టూరిజం అంటుంటారు, వాళ్ళు ఏమంటారో టూరిజం చూపించే వాళ్ళు కావచ్చు, ఎవరినైనా కావచ్చు. నేంటుంది ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని వేలాది మందికి ఉపాధి కలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి రాష్ట్రం కూడా, కేరళ చూడండి ఎంత టూరిజం డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. తమిళనాడు గవర్నమెంట్ కొంచెం యాంటీగా ఉన్న వాళ్ళ భావజాలం, అక్కడ టెంపుల్స్ డెవలప్మెంట్ ఎంత అందంగా చేసుకుంటుంది. రామేశ్వరం కావచ్చు, ఆ మధురై కావచ్చు, ఇన్ని ఎంత అందంగా చేసుకుంటూ ఉంటారా. అంటే కన్యాకుమారి టెంపుల్స్ కానీ, అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటానే డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద దృష్టి పెడుతున్నాయి.
ఈరోజు అదే జరుగుతుంది. మనకు అద్భుతమైనటువంటి రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు తిరుమల ఎంత డెవలప్ చేసుకుంటున్నాం, మనకి అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. సింహాచలం కావచ్చు, విజయవాడ కనకదుర్గ టెంపుల్ కావచ్చు, అంతర్వేది టెంపుల్, అంటే అన్నీ ఉన్నాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి మనస్తత్వం, ఆ అవకాశం ఎవరికి వస్తుందో వాళ్ళు చేసుకుంటారు. ఈరోజు ఆ మనస్తత్వం ఉంది, ఖచ్చితంగా డెవలప్ చేసి రాష్ట్ర ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నుంచి ఆ ఫండ్స్ రప్పించడానికి, కేంద్ర మంత్రి గారిని రప్పించడానికి తన చేతితో ఆయనే ప్రాజెక్ట్ ఓపెన్ చేసేలాగా, అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ అన్నది ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక మణిహారకంగా మారబోతుంది, ఆదాయం పెంచేగా మారబోతుంది, అనేక మంది టూరిస్టులని ఆకర్షించే ప్రాంతంగా మారబోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.